నా లాస్ట్ పోస్ట్ లో ఆనియన్ జ్యూస్ ని హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పా. ఆ రీల్ కి ఒకళ్ళు ఇలా కమెంట్ పెట్టారు, డోంట్ యూజ్ బికాస్ ఫ్రీజింగ్ అండ్ స్టిక్కీ హెయిర్ అని చెప్పి. అవును, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆనియన్ జ్యూస్ లోనే ఆయిల్ యాడ్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకుని తలస్నానం చేసుకున్న తర్వాత ఆయిల్ హెయిర్ కి సరిగ్గా వదలకుండా హెయిర్ జిడ్డుగా మడ్డిగా ముద్దలా తయారైపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఆనియన్ జ్యూస్ లోని ఆయిల్ సరిగ్గా మిక్స్ అవ్వదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆయిల్ మీదకి తేలుతా ఉంటది. మనం హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ అంతా హెయిర్ లో ఒక ప్లేస్ లోనే ఉండిపోయి తలస్నానం చేసిన తర్వాత ఆ ప్లేస్ అంతా జిడ్డు వదలకుండా జిడ్డుగా మడ్డిగా అయిపోద్ది అన్నమాట. సెకండ్ రీజన్ ఏంటంటే ఆనియన్ జ్యూస్ లోని ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల. మూడో రీజన్ ఏంటంటే హెయిర్ ని తలస్నానం చేసుకునేటప్పుడు బాగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ది ఆనియన్ జ్యూస్ లోని ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకూడదు. మహా అయితే 1 స్పూన్ లేదా 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. రెండోది ఏంటంటే తలస్నానం చేసుకునేటప్పుడు నీట్ గా హెయిర్ ని క్లీన్ చేసుకోవాలి. అలాగని చెప్పి మరీ గట్టిగా రుద్దేయొద్దు. మూడోది, ఇదే లాస్ట్ ఇంపార్టెంట్ టిప్, ఆనియన్ జ్యూస్ లో ఆయిల్ యాడ్ చేయకుండా స్కాల్ప్ కాకుండా ఓన్లీ హెయిర్ కి మాత్రమే, అంటే హెయిర్ డ్రైగా ఉండకుండా జస్ట్ 5 to 6 డ్రాప్స్ ఆయిల్ ని హెయిర్ కి నీట్ గా అప్లై చేసుకొని ఆ తర్వాత ఆనియన్ జ్యూస్ ని నార్మల్ గా హెయిర్ కి స్కాల్ప్ కి నీట్ గా అప్లై చేసుకొని అప్పట్లో తలస్నానం చేసుకోండి, సరిపోద్ది.